ఇరాన్లో ఐఆర్జీసీ ఏదైతే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండగానే హమాస్ చీఫ్ హనియే హత్యకు గురయ్యారు. ఎలాగా? రిమోట్ బాంబులతో పేల్చేశారు. 2 నెలల ముందే అందులో రిమోట్ బాంబు ప్లాంట్ చేసి పేల్చేశారు. ఇది ఇరాన్కి తల కొట్టేసినటువంటి పని అయిపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి అబ్బెబ్బే క్షిపణి దాడిలోనే హనియే చనిపోయారంటూ తాజాగా మరొకసారి ప్రకటించింది. హనియే మృతికి స్వల్ప శ్రేణి క్షిపణి దాడే కారణమని ఇరాన్ సైన్యంలో అత్యంత కీలకమైన రెవల్యూషనరీ గార్డ్స్ విభాగం ప్రకటించింది. అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఈ దాడికి తెగబడిందని ఆరోపించింది. హనియే బస్ చేసిన భవనాన్ని 7 కిలోల బరువు ఉన్న పేలుడు పదార్థంతో కూడిన రాకెట్ తాకింది. దాంతో భవనం ధ్వంసమైంది అని చెప్పింది. వాళ్ళ దగ్గర S-400 ఉన్నాయి, అయినా ఎట్ట తాకింది? నెంబర్ 1 అంటే అప్పుడు వాళ్ళ గగంతల ఫెయిల్యూర్ కదా. అందులో ఐఆర్జీసీ దాంట్లో వచ్చి కొట్టడం అంటే ఫెయిల్యూర్ కదా. అంటే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం జరిగిందైతే వాస్తవం. రిమోట్ కంట్రోల్తో పేల్చేశారు. 2 నెలల ముందే అక్కడ ప్లాన్ చేశారు. అంటే ఐఆర్జీసీలోనే ఇజ్రాయెల్ మనుషులు ఉన్నారన్నది అంగీకరించకుండా కొత్త నాటకం ఆడుతోంది ఇరాన్.